11వ వచనం నుంచి ఉత్తర ప్రచుర రీతిగా చదువుకున్నామండి. 11 నుంచి 22 వరకు చదువుతాము. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మొదట గట్ల మధ్యను మీరు పండుపడగా గుబ్బల రెక్కలు వెండితో కప్పబడినట్లుండవి, వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లుండవి. భాషాలు పర్వతము దేవ పర్వతము, భాషాలు పర్వతము శిఖరములు గల పర్వతము. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనది. ప్రభు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారం ఉత్తరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తగా ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలను పగలగొట్టును. మానక దోషములు చేయి వారి వెంట్రుకలు నడినెత్తిన ఆయన పగలగొట్టును. మొదలకరం చదువుతామండి. ప్రభు సెలవిచ్చిన దేవత నేను భాషలను పక్షులు వాక్యాలు మనం దీవించుగాక. తీసుకొచ్చినట్టు పక్షులు నమస్తూ చెల్లించుకుంటున్నటువంటి పదాలు అందరినీ నా గొప్ప ఆరాధన ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. 11వ వచనం నుంచి మనం ఈరోజు ధ్యానం చేసుకోవాలండి. ప్రభు మాట సెలవించుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క మాట అనేకమైనటువంటి పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ లేకపోతే ఈ విమెన్స్ కాన్ఫరెన్స్లో కానీ ఎక్కువగా మూలవాక్యంగా మాట్లాడే మాట అనమాట. దీని గురించి ఎన్నో రకాల పుస్తకాలు, ఎన్నో ప్రసంగాలు కూడా రాయబడి ఉన్నాయి. అంటే ఈ ప్రభు మాట సెలవించుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలను గొప్ప సైన్యంగా చేశారంటే స్త్రీలను కూర్చున్నటువంటి వచనాలండి ఇది 11 నుంచి 13 వరకు. ఏంటంటే ప్రభు స్త్రీలని బలహీనమైన ఘటంగా ఎంచినప్పటికీ కూడా ఆయన దేనిలో చేరుస్తున్నారంటే సైన్యంలో చేరుస్తున్నారు. హల్లెలూయా. సైన్యంలో చేరుస్తారు. బలహీనులు ఎవరైనా సైన్యంలో చేర్చుకుంటారండి? ఎవరు చేర్చుకోరు కదా. సైన్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కొన్ని కొలతలు ఉంటాయి, కొంత బరువు ఉండాలి, కొన్ని కిలోమీటర్లు పరిగెత్తగలగాలి. ఏది వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి దేహద ఆరోగ్యం ఉన్న మనుషులు మాత్రమే సైన్యంలో ఎంచుకుంటారు. కానీ మన కనికరం కలిగిన దేవుడు బలహీన కటులైన మన స్త్రీలని సైన్య సమూహంగా ఎంచుకుంటున్నారు. హల్లెలూయా. దేనికి మన సైన్య సమూహంగా మార్చారంటే దేవుడు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు. ఊరికి ఇంట్లో కూర్చునే వాళ్ళు కాదు. ఊరికి అవకాశం ఉన్నా సరే దేవుని గురించి ప్రకటించకుండా సైలెంట్గా ఎవరి పనులు చేసుకోవాలి. నా ఎందుకంటే నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటా వచ్చేస్తాను. అలా సైలెంట్గా ఉన్న వాళ్ళు సైన్యంలో ఉండరు, కానీ పని చేసిన వాళ్ళు సైన్యంలో చేస్తున్నారు. హల్లెలూయా. ప్రభు మాట సెలవిస్తున్నారు. ఆ మాటను మనం ప్రకటించువారు మాత్రమే సైన్యంలో చేరినట్టు. హల్లెలూయా. సైన్యంలో మేము ఉన్నామండి అనేది మనం అనుకున్నంత మాత్రాన అయిపోదు. సైన్యం అంటే పోరాడాలి కదా. మన పోరాటం ఎక్కడ ఉంటుంది? చెప్పినప్పుడే పోరాటం ఉండాలి. దేవుని సువార్త ప్రకటించినప్పుడే పోరాటాలు, యుద్ధాలు మనకి కలుగుతాయి. వ్యతిరేకత అన్నది ఎప్పుడు కలుగుతుంది? ప్రకటించినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఏమి చెప్పాను కదా, ఎవరికి మనం ఏమి చెప్పకుండా మన ఎవరు కూడా తెలియకుండా బతికితే మనకి పోరాటం కాకుండా కనీసం వ్యతిరేకత కూడా రాదు. అంటే సైన్యంలో ఉన్నవారు ఏం చేయాలంటే ప్రభు మాటని మనం ప్రకటించే స్త్రీలుగా ఉన్నప్పుడు మాత్రమే ఎంత బలహీనమైన ఘటనలైనప్పటికీ సైన్య సమూహంగా ఆయన మార్చుచున్నారనమాట. హల్లెలూయా. ఆయన సైన్యంలో చేరడానికి అందరినీ దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క స్త్రీని కూడా దేవుడు ఒక సైన్యంలో ఉండడానికి మాత్రమే ఆయన ఎంచుకున్నారు. దాంట్లో మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా మన రక్షణ పొందిన మరుక్షణం మనం ఒక యుద్ధ రంగంలో చేరిపోయినట్టు. అక్కడ మనం ఏం చేస్తాం? మాట సెలవిస్తూ ఉంటే మనం సైన్యంగా మారిపోతాం.
లేదా ఇతరులలో ఇన్యాక్టివ్గా ఉండిపోతాం అన్నమాట. మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనలో ఎబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి కదా. దేవుని మాట మనం చెబుతున్నప్పుడు ఆ మాట మనలో శక్తిని నింపుతుంది. శక్తిని నింపినప్పుడు మనం దాన్ని ప్రకటన చేస్తాం. యేసయ్య నిన్ను స్వస్థపరచును అన్నప్పుడు ఆ మాట ముందు నాలో పనిచేస్తుంది. జీవం కలిగిన వాక్యం కాబట్టి మనం దాన్ని పలుకుతున్నప్పుడు మనలో జీవాన్ని అది నింపుతుంది. హల్లెలూయా. అంతే కదండి. మనం ఇతరులకు చెప్పే ముందు అది మనలో ఫలించేటట్టుగా మనం ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే అది ప్రకటించినప్పుడు అది గొప్ప పవర్ఫుల్గా అవతల వాళ్ళ హృదయాల్లో పనిచేస్తుంది కాబట్టి సైన్యంగా పోల్చారనమాట. తర్వాత సేనల రాజులు పారిపోయేదులు వెంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకున్నాను. ఎవరి ముందండి సేనలు పారిపోతారని చెప్తున్నారు? సైన్యముగా మారిన స్త్రీ ముందు. హల్లెలూయా. సైన్యముగా మారిన స్త్రీ ముందు అంటే ప్రకటించే స్త్రీ ముందు ఎవరంటే సేనలు, బలాఢ్యులైన సేవకులు, బలాఢ్యులైన సైన్యాధిపతులు, బలాఢ్యులైన పరాక్రమశాలులు పారిపోతారంట. ఎందుకంటే వీళ్ళు ప్రకటించే వార్త అంత గొప్పది కాబట్టి. వీళ్ళు గొప్ప కాదు, వీళ్ళు బలహీనమైన ఘటమే. కానీ వీరు ప్రకటించు వాక్యం, వీరు ప్రకటించు దేవుడు గొప్పవాడు కాబట్టి సేనలు ఏమవుతారంటండి? పారిపోతారంట. ఇంకా ఏమవుతుందని చూడండి. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకున్నాడు. సేనలు పారిపోతారండి. సేనలు ఎవరు? సాతాను సంబంధికులైన వారందరూ పారిపోతారు. పారిపోయినప్పుడు ఏమవుతుంది? అక్కడ మిగిలినటువంటి దోపుడు సొమ్ము అంటే రక్షణ పొందిన ఆత్మలు అన్నమాట. అవి ఎవరు పంచుకుంటారంట? సైన్యంగా ప్రకటించిన స్త్రీలు. ఇక్కడ దోపుడు సొమ్ము అంటే వీళ్ళు రక్షణ పొందిన ఆత్మలను ఎందుకు అంటున్నారంటే సేనలను పోగొట్టి, చూడండి పాత నిబంధనలు యుద్ధం చేసి అందరినీ పంపించేసి ఆ దోపుడు సొమ్ము పంచుకుంటారు కదా. అలాగే సాతాను సేనలు అందరినీ తోలివేసి వీళ్ళు ఏం చేస్తారంటే సైన్యముగా ఉన్న స్త్రీలు రక్షించబడిన ఆత్మలను వాళ్ళు పంచుకుంటారంట. హల్లెలూయా. దోపుడు సొమ్ముతో అంటే సాతాను శక్తులను పారద్రోలి ఆ యొక్క సాతాను చెర నుంచి విడిపింపబడినటువంటి ఆత్మలను వాళ్ళని పంచుకుంటారంట. ఇంకా ఏమంటారు? గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నవి, వాటి వీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. హల్లెలూయా. అంటే ఇంత ఘనతని వారికి అనుగ్రహిస్తాడనమాట. మామూలుగా పక్షి యొక్క రెక్కలు మామూలుగా ఉంటాయి, కానీ వాటిని దేవుడు దేంతో అలంకరిస్తాడంట? బంగారుతో అలంకరిస్తారంటండి. హల్లెలూయా. మనకు తెలియకుండానే మనకి ఎన్నో 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 ఇచ్చారు కదండి. వాటిలో ఇదొకటి, బంగారు రెక్కలు మనకి ఇచ్చారంట. హల్లెలూయా. నమ్ముతున్నారండి ఎవరనేది? ప్రభు మాట సెలవిస్తున్నాడు. ఆయన సైన్యంలో నేను ఒక సైనికుడిగా ఉన్నాను అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ యొక్క రెక్కలు ఎలా ఉన్నాయంటే బంగారుతో కప్పబడిన మహిమయు ఘనతయు ఆమెకు వస్త్రంగా ధరించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమని చెప్తున్నా చూడండి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోన్ మీద హిమము కురిసినట్టు ఆయన బాషాను పర్వతము, దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములను పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండల మీద వారు చూపులు చూచుతున్నారు. హల్లెలూయా. సర్వశక్తులు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు ఇదంతా మనకి తెలుసు కదండి. 18 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోని అవసరం లేదు. ఇక్కడ ఏమంటారంటే లాస్ట్లో ఏమని, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరేళ వారు చూపులు చూస్తున్నారు. అంటే దేవుని యొక్క మందిరం వైపు, దేవుడు నివాసంగా ఉన్న ఒక సంఘం వైపు మీరేళ వారు చూపులు అంటే మంచి చూపులు చూడట్లేదు అనమాట. తర్వాత ఏమంటున్నారు? యెహోవా రథములు సహస్రములు, సహస్రము అంటే ఎంతండి? 1000 అనమాట. 1000 to the power of 1000 అంటే అది మనకి లెక్కకి అందదు కదా. మ్యాథ్స్ వాళ్ళని చెప్పాలది. 1000 to the power of 1000, మనం 2 to the power of 2 అంటే చెప్పేస్తాం. కానీ 1000 to the power of 1000 అంత ఎక్కువ రథాలు అంట ఆయనది. ఇంకా ఏం చెప్తున్నారు? దేవుని రథములు సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చుట్టూ ఎన్ని ఇప్పుడు చెప్పాను కదండి, అన్ని రథముల మధ్య ఆయన నివాసంగా ఉన్నారటండి. ఇంకేమన్నారు? సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన, నీవు ఆరోహణమైతివి, పట్టుబడిన వారిని చెరపట్టుకొని పోతివి. హల్లెలూయా. ఇది మనకు అప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆయన సిలువ మరణం పొందిన తర్వాత చెరగా తీసుకుని ఆరోహణమై వెళ్ళిపోయారు కదండి. అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన భక్తులను అది అక్కడ చెప్తున్నాడు అనమాట. దావీదు గారు యేసు ప్రభు వారి సిలువ మరణం గురించి
చెరగా పట్టుకుని పోయిన దాన్ని గురించి చూడండి, ఎక్కడ దాన్ని ఎక్కడ యేసయ్య ఆయన శిలువ మరణం గురించి, పట్టబడిన వారి యొక్క విమోచన గురించి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. నీవు ఆరోపణమైన అయితివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. ఇంకా ఏమంటున్నారు, మనుషుల చేత నీ కానుకలు తీసుకొని ఉన్నావు. స్తోత్రం కలుగును కాక. అందరు హల్లెలూయా చెప్పండి. రైట్, ఓకే, మంచిది. ప్రియమైన ఏమిటారా, నంబర్ 1 ఏమని చెప్పాను? పరిశుద్ధ ఆశీర్వాదంలో మొదటి ఏమని చెప్పాను చెప్పండి? దేవుడి నుండి మనకు రహస్యాలు బయలుపరచబడతాయి. నంబర్ 2 ఏముంటుందని చెప్పాను? దూతలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కారణము ఏదో తప్పించుకోలేదు, దేవుడి కృప. ఆయన కృప వలన దూతల కాపుదల. అందుకని ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుడి సంగమా, పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకపోతే ఎప్పుడో మన స్టోరీలు ఎండ్ అయిపోవాలి. ఈరోజు స్టోరీ ఎండ్ అవ్వకుండా ఉన్నాయంటే దేవుడి కృప మనతో దేవుడికి ఉన్న సంబంధాన్ని మనం కాపాడుకోవడము, ఇది గమనించగలగాలని మనం చేస్తాం. మూడో విషయం మనము చూసినట్లయితే కీర్తన దగ్గర ఉన్నాం కదా, 37వ కీర్తనకి రండి. 37వ కీర్తనలో ఒక మాట మనం చదువుకున్నాం. 37వ కీర్తన 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను చిన్నవాడింటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చు చుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. అందరూ చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. నంబర్ 3, మరి పరిశుద్ధత యొక్క 3 ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరిశుద్ధత యొక్క 3 ఆశీర్వాదం ఏంటంటే, ఎప్పటికీ కూడా దేవుడు మనకు వనరులు సదుపాయాలు ఇస్తూనే ఉంటాడు. యువర్ ప్రొవిజన్స్ విల్ నెవర్ ల్యాక్. దేవుడు ఎప్పుడు కూడా, చూడండి ఇక్కడ చక్కని మాట అన్నాడు కదా, నీతిమంతులు ఎలా ఉన్నారంట? ఆయన నీతిమంతులు అయినను నీతిమంతులు విడవబడుట గాని. అందరూ చదువుతాం ఆ మాట, చక్కని మాట. 25 వచ్చిన అందరం కలిసి చదువుతాం. చూడండి, కీర్తన 37వ కీర్తన 25 వచ్చిన అందరూ కలిసి చదువు. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు, చదవండి, విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చుచుందురు, వారి సంతానము వారు, అదే సంతానం వారు ఏం చేయబడతారంట? ఆశీర్వదింపబడుతురు. హల్లెలూయా చెప్పండి. హోలీనెస్ విల్ గివ్ యూ యువర్ నీడెడ్ ప్రొవిజన్. అందులో తిరిగి ఉండదు. ఈరోజు మనకు అప్పులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ దినాలు గడుస్తున్నాయి. ఏదో తింటున్నాం, ఏదో తాగుతున్నాం, ఏదో వెళ్తాగా, ఏదో ఫీజో ఏదో కట్టుకున్నాగా, ఆ పండుగలు వచ్చినప్పుడు పుట్టినరోజు బట్టలు కొనుక్కున్నాగా. ప్రొవిజన్ ఉంది మనకు, శ్రమ లేకుండా ఉండవు, అప్పులేమి లేకుండా ఉండవు. అప్పులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆర్థిక సవాళ్ళు ఉంటాయి. కానీ పరిశుద్ధత మనలో ఉన్నందున ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని శ్రమలు కష్టాలు ఉన్నా కూడా మన అవసరతను మట్టుకు దేవుడు తీర్చకుండా ఉండడు. సో పరిశుద్ధతకు నీ యొక్క అవసరాలు తీర్చబడడానికి లింక్ ఉందని అర్థం చేసుకోవాలి. యువర్ హోలీనెస్ విల్ గివ్ యూ ప్రొవిజన్. నాలో పరిశుద్ధత లేకపోతే మన అవసరాల్లో అవి అలా కొరత, ఆ లోటు లేవని ఉండిపోతాయి. కనుక పరిశుద్ధత కలిగి ఉంటే అప్పులున్నా, లోట్లు పాటలు ఉన్నా కూడా మనం ఆ రోజుకి సమృద్ధిగా మనం జీవిస్తాం. ఒకదిన ఫైనల్లీ ఈ అప్పుల బాధ నుంచో, ఆర్థిక ఇబ్బందుల నుంచో తప్పనిసరిగా దేవుడు మనల్ని బయట పెడతాడు. నమ్మిన చెప్పండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియమైన దేవుడి సంగమా, మనము పరిశుద్ధతతో, అప్పులతో సంబంధం ఉంది. చూసారా? పరిశుద్ధతకు మనం పొందుకునే దానికి సంబంధం చూసారా? ఎందుకంటే పరిశుద్ధత అనేది నీ ప్రత్యేకత. పరిశుద్ధత అనేది నీ ప్రత్యేక జీవితం, దేవుడు కోరే జీవితం. అది నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకస్తులాగా కాదు, ఈ లోకస్తులాగా ఆచారాలు చేయాలి, లోకస్తులాగా తిరగాలి, లోకస్తులాగా పండుగలు చేయాలని కాదు, లోకస్తులాగా మాట్లాడాలని, లోకస్తులాగా ఉండాలని, లోకస్తులాగా ఇంకా అక్కడికి వెళ్ళాలని కాదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ చోజన్ పర్సన్. నువ్వు రాజులని యాజకుడు, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు మనము. కనుక అలా ఉండాలి, నా బిడ్డగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధులు కనుక ఆయనను మరి ప్రేమించి, ఆయన నమ్ముకొని, ఆయన మాట్లాడుతున్న వారు కూడా పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. నీ ఫైనాన్షియల్ ఇబ్బందులకు సమస్య ఏంటంటే నీలో ప్రత్యేకించబడిన జీవితము, పరిశుద్ధ జీవితము లేకపోవడమేమో ఒకసారి ఆలోచించాలి. ఇది 3వ విషయం.
నాలుగోది ప్రియమైన వారు లూకాసు వార్త 1 తొందరగా వెళ్దాం. 4వ ఆశీర్వాదం, పరిశుద్ధత 4వ ఆశీర్వాదం లూకాసు వార్త 1 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడు కలడు, అతనికి యోహాను అని పేరు. అది ఇక్కడ మనం పట్టవలసిన పదము ఏమిటంటే, ఏమన్నాడు అక్కడ? నీ ప్రార్థన, చెప్పండి, నీ ప్రార్థన. అది అర్థం చేసుకోండి. హోలీనెస్, పరిశుద్ధత అనేది నీ ప్రార్థనలకు జవాబు చేస్తుంది. అందరూ చెప్పండి. హోలీనెస్ బ్రింగ్స్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్. యువర్ ప్రేయర్స్ విల్ నెవర్ బి అన్ఆన్సర్డ్ ఇఫ్ యూ హ్యావ్ హోలీనెస్. పరిశుద్ధత కాపాడుకుంటే చూపులో, మాటలో, ప్రవర్తనలో. ఒక విషయం చెప్తున్నా, మనుషులు నువ్వు పరిశుద్ధులు కాదు, పరిశుద్ధురాలు కాదు, నీకు అది నీకు ఎంత అనుకోనివ్వండి, ఏం పర్లే. ఇక నీకు తెలుసు నువ్వు దేవునితో ఎలా ఉన్నావో నీకు తెలుసు. మనుషులు అంటారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అసలు నీవు దేవునితో ఎలా ఉన్నావు నీకు తెలుసు. వేరే వాళ్ళు నీవు తీర్పు తీర్చడానికి సిద్ధమైనంటే వారు కూడా దేవుని తీర్పు కిందకు వస్తున్నారని వాళ్ళు తెలుసుకోవాలి. మనమైతే ఎలా ఉన్నామో దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క పరిశుద్ధులంగా, నీతివంతులుగా, ఇష్టమైన జనాంగంగా ఉంటే అప్పుడు తప్పనిసరిగా దేవుని ప్రార్థనలు ఆలకిస్తాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నాలో ఏ లోపం లేదు, ఏ పాపము లేదు, నాలో ఎటువంటి తప్పు లేదు, అయినా నేను పరిశుద్ధత జీవిస్తున్నా, అయినా ఎందుకు జవాబు రావట్లే అంటే, పరిశుద్ధత ఉంది కరెక్టే, కానీ ప్రార్థన ఉండాలిగా, ఉపవాసం ఉండాలిగా. ఉపవాసం షుగర్ బీపీ వల్ల లేదా, ఓకే, కానీ ప్రార్థన ఉండాలిగా. ప్రార్థన స్థాయి, నీ ప్రార్థన డెప్త్, నీ ప్రార్థన లోతు అనేది నీ యొక్క ప్రార్థనకు జవాబు నిర్ధారిస్తుంది. ద డెప్త్ ఆఫ్ యువర్ ప్రేయర్ విల్ డిసైడ్ ద ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్. ఈరోజు ప్రార్థనలో డెప్త్ లేదు. చీలమండలం అంత లోతు. అభిషేకం గురించి మాట్లాడతాం, ప్రార్థన గురించి చెప్తా. ప్రార్థన కూడా ఏంటంటే చీలమండలం అంటే వెళ్ళి రావడం. రెండోది మోకాలు, ఒకటి మోకాలు 4 మాట పైకేస్తా లేచిపోతాం. నడుములో ప్రార్థన చేస్తాం, ప్రార్థన తగినట్లుగా బ్రతుకుండదు. మరి ఎలా ఉండాలంటే ప్రార్థన పూర్తిగా ఆత్మవశమైపోయి, ప్రభువులో కలిసిపోయి, ప్రభు దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేకుండా ప్రార్థన దగ్గర మోకరించి పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటారు కొందరు. అది ఆ మునిగి తేలేంత ప్రార్థన అనుభూతి లోతులోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మనం వెళ్ళాం, నడుచుకుంటాం, వెళ్తాం, ప్రార్థన అంటాం, కూర్చుంటాం, వచ్చేస్తాం. ఫోన్ పోతే మళ్ళా లేచి వెళ్ళిపోతాం, తెలుస్తాం, ఓపెన్ చేస్తాం. లేదా కరెంట్ పోతే ఇష్యూ అనుకుంటాం, ఏదో అనుకుంటాం, మళ్ళీ కింద జనరేట్ చేస్తారు అపార్ట్మెంట్స్ లో. ఏం ఆన్ చేయాలి ఇప్పుడు ఇంట్లో మనము? చూడండి, ఏం ఆన్ చేయాలి? కరెంట్ పోయి జనరేట్ చేస్తాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు వెళ్ళి? చెప్పండి. మరి మెయిన్ ఆఫ్ చేసి జనరేటర్ స్విచ్ ఆన్ చేయాలి. ప్రార్థన మంచిగా పోతే పోయింది కరెంటు. ప్రార్థన ఎందుకు లేవాలి? ప్రార్థన ఎందుకు డిస్టర్బ్ అయిపోవాలి? ప్రార్థన ఎందుకు మన మధ్యలో నిలిచిపోవాలి? ఆలోచించండి. ఈరోజు ప్రార్థన తీవ్రత, మళ్ళీ చెప్తున్నా, the depth of your prayer will decide the answer, the quality of the answers of your prayer. నీ ప్రార్థన యొక్క లోతు నీ జవాబులకు ఆధారమై ఉన్నది. నీ ప్రార్థన యొక్క తీవ్రత నీ జవాబులకు రహస్యమై ఉన్నది. హల్లెలూయా. ఏదమ్మా ప్రార్థన జీవితం? ఆలోచించండి. కొందరు చూస్తాను నేను, కొందరు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటారు. నిజంగా వాళ్ళ ముఖంలో కనబడిపోతుంది. వాళ్ళు కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి, లేకపోతే కళ్ళు మర్చిపోయినట్టు ఉంటాయి, కళ్ళు కింద ఎప్పుడు నలుపుంటాయి. ఎందుకంటే నిద్ర లేక, కునుగు లేక, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన కన్నీళ్లతో. ఎందుకు ఏడుస్తూ ప్రార్థన అంటే వాళ్ళ కొరకు కాదు, వాళ్ళ కొరకు, వాళ్ళ పిల్లల కొరకు కాదు. యేసు చెప్పినట్టు ఎవరి కొరకు? ఏమిటి? వాళ్ళ సంఘం కొరకు, వాళ్ళ సేవకుల కొరకు, వారికి ఉన్న మరి బంధువుల కొరకు, రక్షణ లేని వారి కొరకు అంటే వాళ్ళు ఏడ్చేది. మన కొరకు ఏడ్చుకునే ప్రార్థన 10 నిమిషాలు ఉండదు, మహా ఉంటే అరగంట ఉండదేమో. కానీ ఎప్పుడైతే ఇతరుల కొరకు, ఆత్మల కొరకు, ప్రభు సువార్త కొరకు, దేవుడి సేవ కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తామో ఆ ఏడుపు ఆగదు, కన్నీళ్ళు కాదని ఉంటాయి. ఈరోజు మనం చక్కగా తిండి తినేసి కాస్త మెతుకులు, మొక్కలు, ప్లేట్లు వదిలేసేంత దర్జాగా హ్యాపీగా ఉన్నాం. కానీ ఆ యొక్క 2 ముద్దలే, ఆ 2 ముక్కలు మనం వదిలేసిన ఆ మొక్కల కొరకే ఆశపడుతున్నటువంటి వారు, అవి లేకుండా బాధపడుతున్న వారు ఎంతమంది లేరు? ఆలోచించండి. ఇటువంటి వారు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థనలో కన్నీళ్ళు కార్చకుండా ఎలాగా ఉండగలము? అనేక మంది చాలా మరి చెప్పాలంటే సమస్యలు చిక్కుకొని ఉన్నారు. తీవ్రమైన అగ్ని వంటి శ్రమలు చిక్కుని ఉన్నారు. వారు మరికి నెమ్మది లేదు, శాంతి లేదు. కొందరు అనుమానంతో చిక్కుకొని ఉన్నారు. అనుమానమైన దయ్యం బట్టి కొందరు పీడించబడుతుంటారు. డబ్బులు అని దయ్యం పెట్టి కొందరు పీడించబడుతుంటారు. హోదని దయ్యం పెట్టి కొందరు పీడించబడుతుంటారు. పాపం అనే దయ్యం పెట్టి పీడించబడుతుంటారు. రకరకాల దయ్యాలతో ఈ సమాజం పీడించబడుతుంటే వారు దేవా వారిని క్షమించి, వారు విడిపించని ప్రార్థన చేసే బాధ్యత మనకుంది.
దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఉంటే ప్రార్థనకు జవాబులు వస్తాయి. నన్ను రామని చెప్పండి, త్వరగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకే, మంచిది. తర్వాత మనము నిర్గమకాండం 15:26 దాకా ఈ మాటలు పరిశుద్ధతకు చెప్తున్నాను. ఒక్క రోజులో, ఒక గంటలో ఈ పరిశుద్ధత న్యాయం చేయలేదు, కానీ మీకు కొన్ని ఆశీర్వాదాలు మట్టికే నేను మీ దృష్టికి జ్ఞాపకం చేస్తున్నాను. అందులో 5వది ఏమిటంటే నిర్గమకాండం 15:26 ఏమంటాడండి చెప్పండి? నిన్ను ముట్టి స్వస్థపరచు యెహోవాను నేనే. హలో వినండి, హోలీనెస్ బ్రింగ్స్ హీలింగ్. హల్లెలూయా. పరిశుద్ధత ఏం తెస్తుంది? ఆరోగ్యాన్ని తెస్తుంది. మనకు వస్తాయి ప్రాబ్లమ్స్, వస్తాయి ఏమిటి, షుగర్ పెరుగుతాయి, బీపీ పెరుగుతాయి, మరి ఇంకా రకరకాల అస్వస్థలు అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఈరోజు అందరం మనం బయటపడ్డామంటే కారణం ఏంటి? మనకున్న దేవుడు కృపను బట్టి మనకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధత. హల్లెలూయా. అందుకని చెప్పేసి ఏదో జ్వరం వచ్చినందుకు పాపం చేసి అనుకోకండి. ఓకే, ఏదో జలుబు చేసి దగ్గు వచ్చినందుకు ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకే జలుబు దగ్గు అబ్బాయి దానికి దీనికి లింక్ పెట్టకూడదు. ఏదో తిన్నాడు జలుబు చేసి, ఏదో తిన్నాడు జ్వరం వచ్చేది, అన్నిటికీ లింక్ పెట్టకూడదు. కానీ రోగము రాకుండా, లేక రోగం వచ్చినా వాళ్ళు బయట పెట్టేటువంటిది, మనం విడిపించగలిగేటువంటిది ఏంటంట? హోలీనెస్. నిన్ను ముట్టి స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హోలీనెస్, పరిశుద్ధత అనేది డివైన్ హెల్త్ ఇస్తారు. ఏమిస్తుందండి? దైవికమైన, అందరూ చెప్పండి, దైవిక ఆరోగ్యం. చెప్పండి అందరూ, దైవిక ఆరోగ్యం. మరి గంటలు వాక్యం చెప్పాలి, గంటలు నిలబడాలి, గంటలు డ్రైవింగ్ చేయాలి, గంటలు సువార్త ప్రార్థన చేయాలి, నిలబడి ప్రార్థన చేయాలి. ఏమ్మా తర్వాత మరి ప్రయాణం చేస్తే ఇంకా చెప్పాలంటే మరి ఆరాధన చేయాలి చాలా. కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, దేవా మామూలుగా వ్యక్తి అయితే, నరుడిగా అయితే ఈ ఇంత అరగంట 40 నిమిషాలు ఆరాధన చేసి, గంట సేపు ప్రైజ్ వర్షిప్ చేసి, 2.5 గంటలు వాక్యం చెప్పి, మళ్ళా 3 గంటలు నిలబడి మరి స్వస్థత డిలివరెన్స్ చేయడము, మళ్ళా కారు ఎక్కి డ్రైవ్ చేసుకురావడం అనేది మనిషి వల్ల కలిగిన సత్తా సామర్థ్యం ఏమీ లేదు. అదంతా కేవలం దేని వల్ల? డివైన్ హెల్త్, దైవికమైన కృప వల్ల వచ్చిన దైవిక ఆరోగ్యము. అదే చెప్పండి అమ్మా. ఇందులో నేను తినేది ఏమి లేదు, తాగేది ఏమి లేదు. మీలాగే మీరు తినేదానికంటే తక్కువ తింటానేమో కొన్ని కూరలు నచ్చకపోతే తప్ప, మీతో పాటు సమానంగా తింటాం వాళ్ళు, మీతో పాటు సమానంగా ఏమిటి టీలు ఎక్కువ తాగుతా, కాఫీలు ఎక్కువ తాగుతా ఏమిటి. మరి అటువంటిది ఎప్పుడు ఆలోచించారా? మనలో ఎవరో మనకి జ్వరమైన, దగ్గైన, జలమైన వచ్చిందేమో, లేకపోతే ఆ నొప్పి కీళ్ళ నొప్పి మోకల్లో వచ్చి లేవలేక మంచిగా పడుకొని ఆదివారం కూడా చచ్చి రాలేకపోయిందేమో, నాకు బాగలేదండి, కొంచెం మోకల్లో కాలు పెరిగిందండి, అందుకని ఆదివారం నడిచి రాలేకపోయింది అని ఉంటాం. మరి రకరకాల వాటిని బట్టి మనం కొన్నిసార్లు చర్చకు రాలేము కదా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ సేవకుడి దేవుడు ఎంత కృప ద్వారా మీ అందరు చేసే ప్రార్థన వలన ఎంత అద్భుతమైన కృపను బట్టి ఒక్క ఆదివారం అయినా నేను ఊర్లో ఉండి ఆరాధన రాకుండా ఉన్నానా? వేరే ప్లేస్కి ఆరాధనకి వెళ్తే తప్ప, వేరే చోట మాట్లాడడం తప్ప. ఎప్పుడైనా జ్వరం మూలన వాక్యం ఆగిందా? దగ్గు మూలన వాక్యం ఆగిందా? గొంతు పోయినా సరే ఏదో కరక్కాయో అరక్కాయో వేసుకొని గొంతులో దాన్ని మింగుతూ ఆ రసం తాగుతూ మాట్లాడేనే కానీ, ఒకవేళ జలుబు బాగా స్టఫ్ అయిపోయినప్పుడు, ముక్కు బాగా కారుతున్నప్పుడు అటు తిరిగి చీముడు చీదుకొని, ముక్కు చీదుకొని మళ్ళీ మేమే వాక్యం చెప్పాను. ఎప్పుడైనా ఏడు జలుబు మూలన, జ్వరం మూలన, దగ్గు మూలన, ఏ అనానికి అస్వస్థ వలన, ఏ కాలు వలన, అమ్మ నేను పోయిన వారమంతా ప్రయాణం చేసా, డ్రైవింగ్ చేసా, ఇక మరి పెడల్ తొక్కాలి, క్లచ్ తొక్కాలి, ఈ లెఫ్ట్ కాలు పీకుతుంది, ఇక మసులు పీకుతుంది, ఈ రోజు నేను రాలేను, నేను నిలబడలేను, కూర్చొని చెబుతా, లేకపోతే ఈ రోజు ఎవరో ఒకరు పిలిచి వాక్యం కూర్చుంటానే కానీ వాక్యం చెప్పడం ఎప్పుడైనా జరిగిందా? ఆలోచించు. ఇదంతా దేవుడి కృప. నంబర్ 1 మీ అందరి ప్రార్థన. కనీసం మిమ్మల్ని చెప్పినప్పుడు అనుకుంటారు గట్టి చెప్పండి హల్లెలూయా. ఇదంతా దేని వలన? మీ అందరి ప్రార్థన. దేవుడి స్తోత్రం కలుగును కాక. హోలీనెస్, నేను బలముది చెప్తాను, పులిపిట్ పగిలిపోయిన పని చెప్తాను. హోలీనెస్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండుండేవాడిని కాను. ఆమేన్. ఇది నాకున్న ధైర్యం కానీ, నాకున్న మొండితనం అని ఏంటంటే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో సవాలు పబ్లిక్ ఇస్తుంది ఎవరికైనా సరే. ఓకే, పరిశుద్ధత లేకపోతే ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ ఇబ్బంది ఉండేవాడిని కాదు. ఎంత నా తలంపుల్లోనే కంట్రోల్ చేసుకుంటా, నా చూపుల్లో ఇక సమస్య లేదు. ఎప్పుడు అక్రమంగా అన్యాయంగా చూపులేదు. ఓకే, మాటలు అసలు ఎప్పుడు చాలు.
నా తలంపులు కూడా అసలు ఏమాత్రం కూడా ఎటువంటి ఆలోచనలు తలంపులు రాకుండా తలంపులు థాట్ కంట్రోల్లోనే నేను కూర్చిపడేస్తాను. అందుకని వాళ్ళ ముందు పులిపిట్ పగలు కూడా చెప్తా, దేవుని కృపను బట్టి ఈరోజు మీ ముందు పరిశుద్ధుడిగా నిలబడ్డానని. అందరూ చెప్పండి హల్లెలూయా. లేకపోతే నాలో పరిశుద్ధులు లేదని నేను కూడా వెళ్ళిపోతాను, చర్చ అవకాశం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈరోజు ఎందుకు నిలబడి గట్టి చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ బికాస్ గాడ్ గేవ్ మీ హోలీ లైఫ్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్ అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆమేన్ చెప్పండి ఆమేన్. తలంపుల్లో కూడా నేను కంట్రోల్ చేసుకో, తలంపులో రాని ఉంది. అటువంటిది ఎప్పుడు నా మీద కాదు, ఎవరి మీద కూడా తీర్పులు తీర్చవద్దు, చెడ్డ సాక్ష్యాలు చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, ఊహించుకొని ఏమిటి చేయవద్దు. దీనికంటే ఇంకా ధైర్యంగా ఎక్కడ పులిపిట్ మీద ఆదివారం పులిపిట్ లైవ్ లో నేను చెప్తున్నాను. ఓకే, అందుకని మీరు ఆలోచించండి, ఏ స్థాయిలో ఉంటే నేను లైవ్ లో చెప్తానో ఆలోచించుకోండి. మీరు కొందరు నా గురించి ఏమన్నా పర్లేదు, ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ అంతే. నేను ఆత్మీయ తండ్రి కనుక అందరూ ఏం చేస్తా చెప్పండి, ప్రేమిస్తాను. ప్రేమిస్తున్నా ఒక తీర్పు దినం అవుతుంది, ఆ రోజు దేవుడు ఎవరెవరు కావాలో ఏంటేంటో దేవుడు వారికి తెలియజేస్తారు కనుక వాళ్ళు దేవాన్ని క్షమించు, వారు మార్చు, వారి కళ్ళు ఇప్పని ప్రార్థన చేయడమే మన పని. ఆమె చెప్పండి, కుడి చెప్పే కళ్ళు చెప్పాలి. ఎన్ని అయిపోయినాం ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధత యొక్క 5వ ఆశీర్వాదం ఏమని చెప్పాను? దైవిక ఆరోగ్యం. ఇప్పుడు నేను మీతో నిలబడి మాట్లాడుతున్నాను కానీ నడుపు పీగుతుంది, మోకాలు పీగుతున్నాయి. ఎందుకంటే షుగర్ ఉన్నది ఎంతైనా ఉంటుంది కదా, షుగర్ ఎఫెక్ట్. ఎందుకంటే చాలా కాలం నుంచి ఉంది షుగర్, 2012 నుంచి ఉంది షుగర్. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు స్టెరాయిడ్స్ వాడు అప్పుడు వచ్చింది పోలే. అందుకని ఇక ఉంది చాలా మెడ నొప్పి వస్తుంది, నా తిప్పాలి నొప్పి తిప్పాలి. అయినా సరే ఎక్కడ నొప్పి అని ఏమి చూడకుండా ఏమ్మా ఒప్పుడు ఇప్పుడు కూడా అసలు కనపరచకుండా హ్యాపీగా నవ్వుతూ మీ ముందు సేవ చేస్తాను, చేస్తూనే ఉంటాను. గట్టి చెప్పొచ్చు కదా, మీ సేవకుడు దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇది 5వ విషయం. ముగింపులోకి వస్తున్నాం చూడండి. కీర్తనల గ్రంథము 24వ కీర్తన పరిశుద్ధత యొక్క 6వ ఆశీర్వాదము. 24వ కీర్తన 6, 7, 8 వచనాలు. మనం ఎప్పుడు కూడా నేను తరచుగా దాన్ని చదివిపిస్తూ ఉంటాను. ఏంటి గృహ ప్రతిష్ఠిత కార్యక్రమంలో ఏముంది అక్కడ చూడండి, 24, 6, 8 ఏముంది అక్కడ? 24వ కీర్తన, ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారు ఎవరు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడు కొనిడి. ఎందుకు మీ తలలు? ఎందుకు? మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు. పరిశుద్ధత అనేది, హోలీనెస్ అనేది, ఇట్ ఓపెన్స్ ద డోర్, ద గ్లోరీ డోర్. హల్లెలూయా. మహిమ ద్వారాలు తెరుస్తుంది పరిశుద్ధత. ఆమె చెప్పలేదు ఎవరు? నా పాట అర్థం కాలేదు కదా మీకు? గ్లోరీ డోర్ అంటే అర్థం కాలేదు కదా. మహిమ ద్వారం అంటే అర్థమే తెలుసా? మహిమ అంటే అర్థం కబోద్. కబోద్ అంటే అర్థం దేవుని సన్నిధి, అనగా దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి. అనగా దేవుని ప్రత్యక్షత ఎక్కడ ఉంటుందో అక్కడ అతీతమైన కార్యాలు జరుగుతాయి. అది సో కనుక వేర్ దేర్ ఇస్ గాడ్ దేర్ సూపర్ న్యాచురల్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ప్రకృతి అతీతమైన సంఘటనలు కార్యక్రమాలు జరుగుతాయి, జరిగి తీరుతాయి అంతే. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. Where there is holiness, there a glory, a door of glory will open before you. నీ ముందు ఒక మహిమ ద్వారం దేవుడు తెరుస్తాడు. నీ ముందు ఒక మహిమ ద్వారము దేవుడు ఆయన తేట తెల్లగా చక్కగా గుమ్మములారా మీ తలలు పైకి తిరిగిన మహిమ గల రాజు వచ్చుచున్నాడు, తల పైకి ఎత్తాలంటున్నాడు. ఆ పరిశుద్ధత అనేది మనలో ఉంటే, మనం కాపాడుకుంటే, మన చూపులో, మాటలో, తలపులో, ఆలోచన, క్రియలు, నడవడిక, చేష్టల్లో అన్నిటిలో పరిశుద్ధత మనం కాపాడుకుంటే ప్రేమ పెట్టారా మనము మహిమ కార్యాలు చూస్తాము. హల్లెలూయా. మహిమ కార్యాలు మనం వీక్షిస్తాము, మహిమ సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టి చెప్పండి. ఆయన దేవుడు ఆయనతో వాళ్ళతో కూడా దేవుడు ఉన్నాడు అనే మాట అన్యులు నీ గురించి చెప్పుకుంటారు. అమ్మా వారితో దేవుడు ఉన్నాడు, ఆ బిడ్డలతో దేవుడు నడుస్తున్నాడు. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు, వారి పక్షంగా నమ్మకత చూపుతున్నాడని లోకము, సమాజము నీ గురించి సాక్ష్యం చెప్పబోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గడి చెప్పాలి హల్లెలూయా. ఈ రోజు నీకు ఎంత నష్టము, ఎంత అవమానం, ఎంత నింద, ఎంత మంది నీ మీద ఒక బురద చల్లి నేను ఒక తోలనాడి తీసివేసి ఒక చెడ్డ వ్యక్తిగా నిన్ను ఎవరైనా తీసి ప్రక్కన పెట్టిన పర్లే, నీ ముందు మహిమ ద్వారము తెరవబడింది. దేవుడి స్తోత్రం. ఆ ద్వారంలో ఎవ్వడు ముయ్య చాడు, ఆ తలుపును ఎవ్వరు ముయ్యచ్చాడు. ఎందుకని తెలిసింది ఎవరు? మహిమ గల రాజు తెరిచాడు. ఎవడు మా ముయ్యగలండి? దేవుడే రాజు తెరిచిన ద్వారాన్ని. రాజాజ్ఞ అంటే
ఎవరైనా దాన్ని ఎదిరించగలడా? మీ ముందు ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం ఆఖరి నుండి అనగా నవంబర్ నుంచి ప్రియమైన వాళ్ళారా రాబోయే కాలాల్లో కొంత జీవితాల దేవుడు మహిమ ద్వారాన్ని తెరిచి ఉన్నాడట. అంటే కొన్ని కార్యాలు చూడబోతున్నారు, ఆలస్యమైనవి జరగబోతున్నాయి, మీకున్న అభ్యంతరాలు దేవుడు తీసేయబోతున్నాడు, నీలో ఉన్న అనుమానాలు నిందలు తీసేయబోతున్నాడు, నీకు మనశ్శాంతి నెమ్మది ఇవ్వబోతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు విడుదలైపోతున్నాడు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికమైన కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ముగ్గురికి దేవుడు స్థలాల్లో ఇల్లులో ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి గట్టిగా. ముగ్గురికి స్థలాల్లో ఇల్లులో దేవుడు మొత్తానికి ఆస్తిని కొత్తగా ముగ్గురికి దేవుడు ఆస్తిని ఇవ్వబోతున్నాడు. ప్రభువు మహిమ కలుగును గాక. గోల్డ్ పోయింది ఎవరికో, ఒక గొలుసు నాకు కనబడుతున్న ఒక గొలుసు, సన్నని గొలుసు, అది ఎప్పుడో పోయింది, మర్చిపోయారేమో, కానీ దానికి బదులుగానో అదో మొత్తానికి తిరిగి నీకు అది దొరకబోతుంది, నీకు అది మళ్ళీ రాబోతుంది. ప్రైజ్ లో చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. నెక్స్ట్ ఒకరికి ఏదో డిమోషనో లేకపోతే పదవిలో నుంచి పక్కకో కిందకో మిమ్మల్ని పెట్టారు, అయినా సరే దేవుడు మునుకున్న దానికంటే ఇంకా ఒక మెట్టు అధికంగా దేవుడు ముందు తీసుకెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ఈ రోజు నుంచి నవంబర్ 1st సండే నుంచి మనందరి జీవితంలో దేవుడు ఏ ద్వారం తెచ్చాడు? మహిమ ద్వారం అని తెచ్చాడు. చప్పట్లు ఒకసారి ప్రభు నామమున స్తోత్రం. గట్టిగా చప్పట్లు దేవునికి చెప్పండి. ఆమేన్ చెప్పండి. Amen. There is a door of glory open before me. Hallelujah. మహిమల గల ద్వారము నా జీవితంలో చూస్తున్నాను, తెరవబట్ట చూస్తున్నాను. కనుక ప్రభు గొప్ప కార్యాలు నా జీవితంలో మా జీవితంలో, నా కుటుంబ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. నా పిల్లల జీవితంలో, నా సేవ జీవితంలో 4 తలుపులు దేవుడు ఇప్పుడు నాకు చూపుతున్న విషయంలో 4 ద్వారాలు దేవుడు నా జీవితంలో, నా భార్య బిడ్డల జీవితంలో తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా తెరిచేసాడంటే ఆల్రెడీ. మీరు ఇక పొందుకోండి, వెళ్ళండి, వెనకాడకండి, తొంగి చూసి ఇది మహిమ ద్వారమా కాదు, ఇది నాదేనే కాదు అనుమానం ఉందో. అనుమానం అంటే అక్కడ ఉండిపోతాను, పోయి పడతాయి. నీ అనుమానమే నీ ద్వారాన్ని మోస్తారు. కనుక నమ్ముట నీ వల్ల అయితే ముందుకెళ్ళిపో, ఎందుకంటే సమస్తము సాధ్యమే. ఎన్నైపోయినాయి ఆత్మ పరిశుద్ధత యొక్క ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను? 5 ఆఖరి ఆశీర్వాదం ఎప్పటిలాగే 7 లెక్క గనక ఏమిటి మన దేవుని సంఖ్య గనక ఆఖరిగా మనం చూసినట్లయితే కీర్తనలో 15వ కీర్తనలో మనం గమనించాలి. చాలా అద్భుతమైన కీర్తన ఇది. యథార్థవంతునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్న కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకమైన నిజం పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండవలాడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగు వాడి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు. విన్నారా? తన పొరుగు వాడి మీద, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తాత కావచ్చు, నీ సంఘ విశ్వాసం కావచ్చు, నీ సంఘ పెద్దే కావచ్చు, అసలు ఎవరి మీద కూడా ఏమోపకూడదు, నింద మోపకూడదు. మీ బాసే కావచ్చు, మీ జూనియరే కావచ్చు, మీ సబార్డినేటే కావచ్చు, ఎవరైనా కావచ్చు. యూ హ్యావ్ నో రైట్ టు అక్యూజ్ ఎనీబడి, టు జడ్జ్ ఎనీబడి. ఎవరి మీద నింద పోయి నీకు హక్కు లేదు. వేరే వాళ్ళు ఏ హక్కు నీ మీద ఏనివ్వకండి. వేస్తే సరే వాళ్ళని చూసుకొని చెప్పండి. యు ఆర్ నాట్ ఎ గిల్టీ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడితో కరెక్ట్ గా ఉన్న వ్యక్తి, పరిశుద్ధత నేను ఉన్నట్లయితే. అందుకని ఏమన్నట్టు అక్కడ, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతను యెహోవా యందు భయభక్తులు కలవాలని ఏం చేస్తారంట? అమ్మా, యెహోవా యందు భయభక్తులు కలవాలని ఏం చేస్తారంట? ఏం చేస్తారు? సన్మానం. ఏం చేస్తారమ్మా? సన్మానం. ఏదండి సన్మానం? ఒకళ్ళు సన్మానం చేసుకుంటున్నామా? మొగలు ఎత్తి పెట్టుకొని అలిగేసేసి మొహం చాటు ఎక్కించుకొని వెళ్ళిపోతాం తప్ప, బ్రదర్ యు ఆర్ గ్రేట్, సిస్టర్ మీ ధన్యులు అని ఏమైనా ఒక మాట అంటామా? ప్రేజ్ లో చెప్పడానికి కొన్నిసార్లు మనకు ఓకే నోరు వస్తుందేమో కానీ టైం రాదు, అవకాశం రాదు. ఏమిటి అటువంటిది? నువ్వు ధన్యురాలు బ్రదర్, ఈరోజు వెళ్తాను ఏం చెప్తారు? యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పండి. నువ్వు ధన్యురాలు అని చెప్పుకుని ఇప్పుడు చెప్పండి ఒకసారి పక్కన ఎడమకున్న వ్యక్తికి, నువ్వు ధన్యుడవు చెప్పండి, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, 7వ విషయము
నిత్యత్వము. చూడు అక్కడ ఏమన్నారు అక్కడ, నీవు ఎటువంటి వారు ఉంటారంటే దేవునితో, అతని దృష్టికి నీకు అసహ్యుడు, అతను ప్రమాణం చేయడం నష్టకర మాట తప్పడు, తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధం చెప్పుడికి లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కథంచ. ఈ సారాంశమంతా ఏమిటంటే పరిశుద్ధత యొక్క 7వ ఆఖరి ఆశీర్వాదం ఏంటంటే యెహోవా గుడారములో అతిథిగా ఉంటావు. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరింట్లో? ఎవరి గుడారంలో? యెహోవా గుడారం. ఎలా ఉంటావంట? అతిథిగా. అతిథికి ఏమా ఒక దేశం వెళ్ళాను, ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని ఒక సేవకుడు పెట్టాడు, నన్ను మా టీం అంతా నలుగురు ఉన్నాం. ఏసీ ఆన్ చేశారు, ముందు ఏసీ ఉంది, ఆన్ చేశారు. అరగంట తర్వాత ఆఫ్. ఏమైంది? కరెంట్ ఉంది, మొత్తానికి ఆన్ చేసేసి ఏసీ గారు క్షమించాలి, వైఫై. మరి ఇక్కడ తీసి వీడియోలన్నీ కూడా పంపిస్తున్నాను కదా, అది వైఫై 5 నిమిషాలు 10 నిమిషాలు ఆఫ్. మన వాళ్ళు టీవీలో ఒక ఆయన వెళ్ళి చూస్తే అన్ని కరెంటు అన్నీ ఏమైంది? ఇక అన్నాను విషయం నన్ను అడిగేసాను. ఆయన అడిగితే అప్పుడు చెప్పాడు, మరి చాలా ఎక్కువైపోతుంది, అందుకని నువ్వు బ్యాలెన్స్ లేదన్నాడు. నేను అన్నాను, మనం వేద్దాం డబ్బు, మాకు కావాలి, మా ఫ్యామిలీస్తో మాకు కాంటాక్ట్ కావాలి కనుక మాకు కావాల్సిన వైఫై కావాలి తప్పనిసరిగా, మేము వేస్తాం డబ్బు అన్నా. అంటే అప్పుడు ఒక డబ్బు మీరు నలుగురు ఇస్తే అది వైఫై కార్డు రీఛార్జ్ చేశాను. తర్వాత మళ్ళీ అయిపోయింది అరగంట. ఇలాగ ఉన్న వారం రోజులు మమ్మల్ని ఇలాగ ఏముకోలేనాడు ఆయన. నేను అప్పుడు అన్నాను, మనం సిమ్ ఒకటి అడగండి, సిమ్ కొనుక్కొని అందరికీ ఆ మొత్తానికి ఒక సిమ్కి డబ్బులు కట్టి బాబు ఈ వైఫైకి నీకు దండం అని నేను వదిలేసి సిమ్ము కొన్నాను. కెన్యాలు సిమ్ము కొని ఒక ఫోన్లో, మా పాస్టర్ గారి ఫోన్లో వేసి మా నలుగురి మట్టుకే దాన్ని వాడుకున్నాను. అలాగా ఆతిథ్యం అంటే అధికారం. సార్ వైఫై మీదే, ఇల్లు మీదే, కారు మీదే అనాలి. ప్రైజ్ ది లార్డ్. అతిథికి ఉన్న వారిని బాధ పెట్టవు కదా, అతిథికి ఉన్న వారిని ఇబ్బంది పెట్టవు. ఏమిటి ఎన్నిసార్లు కొన్ని గతంలో మరి సార్ అయ్యగారు మీకు సేవకులు ఏసీలు నన్ను ఏసీలో కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు, అంటే ఉంచారు. ఆ ఏసీలో మరి రాత్రి అయిపోయేసరికి ఆగిపోయింది ఏసీ. ఏమైంది? కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉండేది. అంటే ఎవరో మధ్యలో వచ్చి ఆ మెయిన్ దాన్ని ఉంటాయి బయట నా రూమ్ యొక్క ఏసీ ఎందుకు అంటాం? ఏసీ పెట్టాం బయట శుభ్రం మేడ మీద ఎక్కడో పడుకుందా కదా అన్నాను, గాలి వదిలేరు. అతిథి అంటే అది కాదు. అతిథి ఎలా చూసుకోవాలి? ఏ లోటు లేక. కొందరు చూస్తాం మేము ఇక్కడ ఒరిస్సా వెళ్ళినప్పుడు ఐటీ వాళ్ళు ఆర్మీ మేజర్ ఆయన భార్య కింద పడుకొని మాకు వాళ్ళ రూమ్ ఇచ్చారు. అయితే మేము ఎక్సేపు ఉండలేదు, రాత్రి బయలుదేరి వచ్చి పడుకొని కింద పడుకున్నారు ఆర్మీ మేజర్. అది అతిథి కూడా. ఈరోజు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏసీలు ఫ్యాన్ ఆఫ్ చేసేవాడు కాదు మన దేవుడు. అలా మెయిన్లు స్విచ్లు ఏంటి ఆపేసేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడంట? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. మనకు ఆతిథ్యం ఇచ్చేవాడు. మనల్ని పిల్లల్ని, ఆయన పిల్లల్ని అతిథిగా ఏమిటి ఆయన వారసులుగా, ఆయన సొత్తైన జనముగా చూస్తున్న దేవుడు. ఆమె చెప్పండి, గడి చెప్పండి హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక మాట చూడండి, ముగింపులో ఫస్ట్ చదివిన మాట మనం చదువు ముగించుకుందాం. హెబ్రీ 12వ అధ్యాయంలో 14వ వచనం. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. మళ్ళీ చెప్పండి, అందరితో ఏం కలిగి ఉండాలి? సమాధానమును పరిశుద్ధి కలిగి. పరిశుద్ధత లేకుండా ఎవడను పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. It is impossible to see God without holiness. You cannot see God without holiness, without that special, separated and unique life. ప్రత్యేకించబడిన ఆ వినూత్నమైన అతి అద్భుతమైన ఆ ప్రత్యేకించిన జీవితం ఉంటే తప్ప దేవుడు ఎవరు చూడలేరు. ఈరోజు దేవుడు మనం ఆయన చూడాలనే కాదు, ఆయనతో మనం ఉండిపోవాలని
ఆశపడి ఈ లోకానికి తన కుమారుడు పంపించి ప్రాణాలు అర్పించి మన కొరకు అర్పించి మరణంలో జయించలేపి ఆయన చెంతలు చేర్చుకొని కృపకర కూర్చోబెట్టి ఇల్లు కట్టించి సిద్ధం చేసి ఏ టైంలోనైనా మన కొరకు మళ్ళీ తన కుమారుడు పంపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధత కలిగి ఉన్నటకు మనము ప్రయాసపడాలి. కళ్ళు మూసుకొని తల వంచండి. పరిశుద్ధత కలిగి ఉన్నటకు మనం ప్రయాసపడాలి. పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. ప్రత్యేక ఇవన్నీ మనమే. ఈ 7 ఆశీర్వాదాలు మనకు దేవుని రహస్యాలు బయలుపరుస్తాడంట నీకో నాతో. ఆ రక్షణ కవచము గోడలు దూతల కాపుదలని చుట్టూ నా చుట్టూ ఉంచుతాడు. మన ప్రతి అవసరం తీర్చి సదుపాయాలు మనకు అనుగ్రహిస్తాడు. ప్రొవిజన్ ఆయన దయచేస్తాడు. మన ప్రార్థనలకు ఆయన సమాధానం, ఏ ప్రార్థన ఆయన విని వినకుండా విడిచిపెట్టాడు, జవాబిస్తాడు. దైవికమైన అతీతమైన ఆరోగ్యం నీకు ఇస్తాడు. క్యాన్సర్ నీ దగ్గర రావు. నీ దగ్గరికి అనవసరమైన మరణకరమైన ఏవి నీ దగ్గర రావు. నీవు నిండు జీవితం జీవించి పండు వయసులో ప్రభు దగ్గరికి మనం వెళ్తాం. యుద్ధములో విజయాన్ని ఇస్తాడు. ఆయన తలుపులు, మహిమ ద్వారాలు ఆయన తెలుస్తాడు. నిత్యత్వములో నిన్ను నన్ను అతిథిగా ఆయన మనల్ని అంత గొప్ప విలువ, గొప్ప స్థితిని, ట్రీట్మెంట్ మనకి ఇవ్వబోతున్నాడు. కనుక పోగొట్టుకుందామా? ఈ లోకంలో శోధనలు, పాపములు ఎనదగినవి ఏ పాటికి? అవన్నీ నరకం నుంచి నేను వేరు చేయలేము కదా. వాటి గురించి కాదు కదా మనం బ్రతికేది. పరలోకం వెళ్ళాలి, ప్రభుత్వం ఉండాలని. అందుకని ప్రియమైన దేవుని సంగమా, మన పరిశుద్ధత కాపాడుకుందాం.